ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు సిబిఐ విచారణకు దిగింది రంగంలోకి కాళేశ్వరం. అయితే ఏదో 2 రోజుల్లోనే విచారణకు ఆదేశిస్తామన్నారు, 20 రోజుల తర్వాత దింపారు. ఇప్పుడు సిబిఐ ఏం చెప్పబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఏది ఉంటే అది ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాలి. కానీ వెంకట్ గారు అంటున్నారు సిబిఐ ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్కి అది బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయినట్లే అంటున్నారు. సార్ రాజకీయ ముందు పెద్దలిద్దరికి నమస్కారం పెడుతున్న మధ్యాహ్నం పూట. కానీ ఒకటి మాత్రం ఏంటంటే సిబిఐ ఏం చేస్తారు అనేది మీరు చెప్తారా నేను చెప్తాను? చెప్పలేము. కొన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, కొన్ని బీజేపీ చెప్తుందా? సిబిఐకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సిబిఐకి ఎందుకు రెఫర్ చేసినాం? సిబిఐ మీద మాకు నమ్మకం లేదు, అయినా రెఫర్ చేసినాం. ఎందుకు రెఫర్ చేసినాం? ఏ ఇష్యూ అయినా కూడా మొత్తం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో ఏమైనా అవినీతి జరిగిందా, నాణ్యత లోపం ఉందా, డబ్బులు మారినాయా, ఎవరికైనా అవినీతి సొమ్ము మార్పు వచ్చింది? ఎందుకంటే దాంట్లో ప్రాథమికమైన ఆధారాలు ఏంటంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన చీఫ్ ఇంజనీరింగ్లో లేకపోతే వాళ్ళ ఉద్యోగ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్లో 100 కోట్లు దొరికినాయి. కాబట్టి అది ప్రాథమిక ఆధారం. డబ్బులు చేతులు మారినటువంటి ఒక ఆధారం. కాబట్టి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కదా. ఈ 1,00,000 కోట్లలో ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల ఏం మారింది, ఎంత మారింది, ఎవరు చేశారు, దాంట్లో అవినీతి పాత్ర ఎంత, అవినీతి వల్ల అవి ఎంత కుంగిపోయినాయి. రేపు అవినీతి వల్ల మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే సుందీర్లా, అన్నారం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఇవన్నిట్లో కూడా ఏమన్నా నాణ్యత లోపం ఉందా, ఉంటే ఎంత లోపం ఉంది, రెక్టిఫికేషన్ ఏంటి అంటే ఒకటి ప్రకాష్ అందరికీ డౌట్ ఉంది. నేను కూడా అడుగుతున్నా, మేడారం, సుందిల్లా, మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. ఈ 3 బ్యారేజీల పైన విషయం అంతా అనేది చర్చ. అందుకోసం నేను ఇక్కడ మీరు కాళేశ్వరం 1,00,000 కోట్ల మీద చేస్తారా? సిబిఐకి ఒక గీత ఉండదు సార్, ఉండదు. అదే అడుగుతుంది. చాలా క్లారిటీ ఉండాలి. మన అందరం కూడా మనకందరూ సిబిఐ గురించి అనుభవం ఉంది. సిబిఐ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రెడ్డి గారు 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఉంది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఈ 3 పైనే. ఈవెన్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు కేవలం మేడిగడ్డ పైన. కాబట్టి జీవో చూసారా మీరు? నేను జీవోలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఉంది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, ఇవి ప్రాథమికమైన ఆధారాలు మాత్రమే. ఇప్పుడు ఒక ప్రాథమిక ఆధారం దొరుకుతుంది, ఎంత దూరం పోతుంది మన చేతిలో, నా చేతిలో లేదు. కాబట్టి సిబిఐ ఎక్కడికైనా వచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్, మనం గత అనుభవాలు చాలా పాత అనుభవాలు వద్దు. రీసెంట్ పాస్ట్ గా జగన్మోహన్ రెడ్డి కేసు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్ట్ అయ్యి తెలంగాణ ఏర్పడదు, ఆంధ్రప్రదేశ్ జరిగింది ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎంత ప్రాసిక్యూషన్, మన తెలుగు బిడ్డనే కదా, జేడి లక్ష్మణ్ గారే కదా మొత్తం ఇన్వెస్టిగేట్ చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సాక్షి పత్రికల పెట్టుబడుల గురించి చేయలేం, మొత్తం ఓవరాల్ వచ్చింది. తీగ తీస్తా ఉంటే ఎక్కడెక్కడ కూడా దొరుకుతుంటది. ఇప్పుడు ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఇంకెక్కడికి అయింది. సపోజ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి, 2, 3, 4 ఉన్నాయి.